ఇష్టం లేకపోతే నేను బలవంతం పెడతాను వదినా. అది కాదు, ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. కానీ కొన్ని కారణాల వల్ల ఒప్పుకోవడం లేదు. ఏంటా కారణాలు? ఒకటే, నేను గీత దగ్గర కొన్ని నిజాలు దాచిపెట్టాను. అదొక వైపు కోపం. అమ్మ నాకు సంబంధం చూసేసింది. ఆ సంబంధం నేను చేసేసుకుంటానేమో అని ఆ అమ్మాయి అనుకుంటున్నది. నేను ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినడంలా, నమ్మడంలా. ఏం నిజాలు దాచినావు? నేను కనకరత్నం గారి అబ్బాయిననే విషయం దాచిపెట్టాను. ఏంది? నువ్వు అత్త కొడుకు అనే విషయమే దాచినావా? ఎందుకు? ఏం చేసేదా, వాళ్ళిద్దరికి పరిచయమైన మొదటి రోజు నుంచే కొట్టుకొని వస్తున్నారు కదా. ఓ అవును కదా, వీళ్ళు తొలిసారి కలుసుకున్నప్పుడే కొట్టుకున్నారు. అత్త దగ్గర ముక్కు పిండి 2000 వసూలు చేసింది కదా. మరిది ఒక విషయం చెప్తున్నాను చూడు, చచ్చిన అత్త మాత్రం ఆ పిల్లను ఒప్పుకోదు. నువ్వు ఇంతటితో వదిలేసేయ్. వదినా, నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావు. అట్టగాదు, ముందు ఆ అమ్మాయి నా మీద ఉండే ఇష్టాన్ని ఒప్పుకొని ప్రేమిస్తున్నాను అని చెప్పిందే అనుకో. ఆ తర్వాత పెళ్లి సంగతి నేనేదో ఒకటి చేస్తా. ముందు ఆ అమ్మాయికి నమ్మకం కలిగించాలా. ఏం నమ్మకం కలిగించాలా? అంటే నువ్వు ఇంటికి పెద్ద కోడలు కదా, మన ఇంట్లో వాళ్ళందరూ అందరితో బాగా కలిసిపోతారని, పెళ్ళయ్యాక 2 కుటుంబాల మధ్య మంచి సంబంధాలుంటాయని, ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటుందని, ఏదో బయట వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండరని, బాగా చూసుకుంటారని నువ్వు పెద్ద కోడలుగా చెప్పేవనుకో, అది కాబోయే కోడలుగా ఆ మాట మీద నమ్మకం వస్తుంది, కొంచెం కరుణిస్తుంది. 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు మర్ది. కాని నువ్వు నాతోనే 1000 అబద్ధాలు చెప్పిస్తా ఉండవు. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా నిజం ఉండాదా? ఈ ఇంటి కోడలుగా వస్తే ఎవరైనా సుఖపడేదుండాదా చెప్పు? వదినా వదినా, ప్లీజ్ వదినా, నేను ఉన్నాను కదా. చూడు, నీకు ఒక మాట చెప్తాను. గీత గాని మన ఇంటి కోడలైతే అన్ని కష్టాలు, అందరి కష్టాలు తీరిపోతాయి. స్వామి, నాకు కొత్త కష్టాలు రాకుండా ఉంటేనే అదే 10,000. నువ్వు నాకిటాంటి ఏం పెట్టమాక. వదినా ప్లీజ్ వదినా, ఇప్పుడు పెళ్లి చూపులకి బట్టలు కొనేదానికి షాపింగ్ పోతుండారు. ఆడికి గీత వస్తుంది. నువ్వు కూడా వచ్చి గీతతో మాట్లాడాలా. ఏంది? పెళ్లి చూపులకు కూడా షాపింగ్ చేస్తా ఉండాదా? ఏందబ్బా, ఏంది విచిత్రం? అవును వదినా, అమ్మ పెళ్లి చూపులకి బట్టలు గీతతోనే కొనిపిస్తా ఉండదు. ఏం జరుగుతుంది మర్ది? అసలు ఇంట్లో పండగలకి పబ్బాలకు కూడా బట్టలు కొందు. అసలు అత్తే కొత్త బట్టలు కొందు. ఆ పట్టు చీరలన్నీ తాకట్టుకొచ్చినయే కడతా ఉన్నది. అట్టాంటిది మనకెట్టా కొంటది? అబ్బా, ఏదో కొంటా ఉండదు కదా. నువ్వు రా చెప్తా. అమ్మ ఎట్ట కొంటున్నది అనేది ముఖ్యమా, లేకపోతే నా జీవితం ముఖ్యమా? తప్పదంటావా? తప్పదు వదినా, నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాల్సిందే. సర్లే, వస్తా. థ్యాంక్స్ వదినా. ఏం రాస్తుంది ఈ పిల్ల? పెళ్లి చేసుకునేటట్టే ఉండాడు. ఏమంటున్నావే నువ్వు? చచ్చ, అట్లాంటి పని చేయడు వాడు.
నేను నిన్నటి వరకు అదే అనుకుంటా ఉండా, కాని ఆడు దాని మాయలో బాగా పడిపోయి ఉండాడు. పేకల్లోతో ప్రేమలో ఉండాడు. ఆ సాంబారు ఇంకా ఈడి ప్రేమకి సరే అని చెప్పలేదంట. అది సరి అని చెప్తే ఈడు దాన్ని తీసుకుపోయి పెళ్లి చేసుకునేదానికి సిద్ధంగా ఉండాడు. అవునా? ఈ ఎదవకి అంత ధైర్యం ఎట్టొచ్చింది? ఇప్పుడే వాణ్ణి పిలిచి 4 చివాట్లు పెట్టి దేవుడి ముందు ప్రమాణం చేయిద్దాం. ఉహుం. ఆడు దాన్ని దేవత మాదిరిగా ప్రేమిస్తా ఉండాడు. ఇక ఏ దేవుడు దేవత ఏమీ చెయ్యలేదు. ఎట్టాగైనా ఈ పెళ్లి జరిపించాలా, దాని గురించి ఆలోచిస్తా ఉండాను. ఈ అరవమేళం మనకెక్కడ దాపరించిందే? ఈయన్ని పట్టుకోనుంది. పూరి, తిన్నావా లేదా? తింటాలే. ఏంటి తింటాను? ఆఫీస్ టైం అవుతుంది, తిని బయలుదేరు. తర్వాత తింటాను. నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఆఫీస్కి వెళ్ళడం లేదా? అదంతా కుదరదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. పద, టిఫిన్ తిను. గీత ప్లీజ్ మాట్లాడుకు. పద రా. చెప్పేది విను గీత. కూర్చో. ఉమ్. తిను. వద్దు గీత. తినమంటుంటే వెళ్ళు. వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు గీత, దయచేసి అర్థం చేసుకో. నాకు ఆ పని వద్దు. నువ్వు కూడా ఆ పని మానేసే. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళు. వెళ్ళి రెడీ అవ్వు. లే, వెళ్ళు. ఇది ఫోన్ చేస్తుందేంది? ఎవరు? అదే ఆ సాంబారు. అవునా? పొద్దునే నీకెందుకు ఫోన్ చేస్తా ఉంది? బహుశా షాపుకి ఎన్నింటికి రావాలో ఏంటో అడగడానికి చేసుంటాది. హలో, నువ్వు నేరుగా 10 బట్టల షాప్ దగ్గరకు వచ్చేయి. నేను బట్టల షాప్కి ఎన్నింటికి రావాలనే దాని గురించి అడగడానికి ఫోన్ చేయలేదు. మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను. నాతోనా? ఏంది? ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏముండది? చాలా మాట్లాడాలి. మీరు బయలుదేరి 7 టెంపుల్స్కి రండి. అక్కడ మాట్లాడిన తర్వాత షాపింగ్కి వెళ్దాం. ఏందే నువ్వు నాకు ప్రోగ్రాములు చెప్తా ఉండవు? చెప్పాల్సిన సమయం వచ్చింది, చెప్తున్నా. బయలుదేరి రండి. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్లు పాస్ చేయక. ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, కానీ వచ్చి తీరాలి. రండి. ఏయ్, ఏమంటుంది అది? అది నాతో ఏదో మాట్లాడాలంట. గుడికి రమ్మంటా ఉంది. అది నీతో మాట్లాడడానికి ఏముండాదే? కొంప తీసి వీడు అది మాట్లాడుకుని ఒకటైపోయినారా? ఇప్పుడు దాని గురించి ఏమైనా మాట్లాడబోతుందా? చూస్తా. వచ్చినాకది ఏం మాట్లాడుతుందో చూస్తా. ఆ తర్వాత ఏం చెయ్యాలో డిసైడ్ చేస్తా. ఎలాగో షాపుకు వెళ్లేక ముందు గుడికి వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు అందరినీ బయలుదేరమను. మా చిన్నోణ్ణి పెద్దోణ్ణి మాత్రం మనతో పాటు గుడికి రమ్మను.
అట్నే. ఐదు లక్షలు ఇస్తాను. ఏయ్, నువ్వు 2 లక్షల రూపాయలు నా దగ్గర అప్పు తీసుకునుండావే. దానికి ఇంకో 10 రోజుల్లో మొదటి నెల వడ్డీ కూడా కట్టాలా. ముందు దానికి డబ్బులుండాయా నీ దగ్గర? మీ అక్కకు 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేయగలవా నువ్వు? చేస్తాను. సరే, నువ్వు 5 లక్షల కట్నం సంగతి చూసుకో. నేను పూర్ణిమ బాలాజీల పెళ్లి కొప్పుకుంటా. కానీ ఒక షరతు. పూర్ణిమకి బాలాజీకి పెళ్లి జరిపించినానని నువ్వు గోవిందం మీద ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఆడి మీద ప్రేమ పెంచుకోకూడదు. ఆడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆడి కలగకూడదు. ఆడికి నీ మీద ద్వేషం కలిగేలాగా చెయ్యాలా. ఆడి పెళ్లిని నీ చేతుల మీదగానే జరిపించాలా. ఇవన్నీ చేస్తానని నువ్వు మాటిస్తే పూర్ణిమ బాలాజీలకి పెళ్లి చేస్తానని నేను మాటిస్తా. చెప్పు, గోవిందం నీ మనసులో ఉండడని, ఆడికి నీ మీద ద్వేషం కలిగేలా చేస్తానని, ఆణ్ణి పెళ్లి చేసుకునే ఆలోచనే అస్సలు చెయ్యనని నాకు ప్రమాణం చెయ్యి. ఏందే, గోవిందాన్ని వదులుకోలేకపోతుండావా? నువ్వు డిసైడ్ చేసుకో. నేను పెద్ద మనసుతో అర్థం చేసుకుని మీకు పెండ్లిళ్లు చేసి పెట్టి మీరుగానే పిల్లలకి జోలపాట పాడేదానికి లేను గదా. నువ్వు గోవిందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఇవ్వను అని ప్రమాణం చేస్తే నేను మీ అక్క పెండ్లి గురించి ఆలోచిస్తా. నిజంగానే మా అక్కకి బాలాజీకి పెళ్లి జరిపిస్తారా? ఖచ్చితంగా జరిపిస్తా. కానీ దానికి ముందు గోవిందానికి నేను చూసిన అమ్మాయితో పెండ్లి జరగాల. గోవిందం పెండ్లి జరగగానే మీ అక్క పెండ్లి గురించి మాట్లాడదాం. నిజంగానే మా అక్క పెళ్లి జరిపిస్తారు కదా? మాట తప్పరు కదా? నేను మాటిస్తే మాటే, అస్సలు తప్పను. నువ్వు మాటివ్వు. నేను మాటిస్తున్నాను, కానీ నేను మిమ్మల్ని అంత సులభంగా నమ్మను. మీరా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, గోవిందానికి పెళ్ళైతే మా అక్కకి బాలాజీకి పెళ్లి చేస్తాను అని ముందు మీరు మాట ఇవ్వండి. చెప్పండి, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి వాళ్ళ పెళ్లి చేస్తానని చెప్పండి. అప్పుడు నేను చెప్తాను. ముందు నేను మాట అడిగితే నేనెంత నిజాయితీగా ఉంటానో నాకంటే మీకే బాగా తెలుసు. ముందు మీరు చెప్పండి. మీరు ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తే నేను మాటిస్తాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తుండా, నేను నిశ్చయించిన అమ్మాయితో గోవిందం పెండ్లి నువ్వు జరిపిస్తే పూర్ణిమ పెళ్లి బాధ్యత నేను తీసుకుంటా. పూర్ణిమకి బాలాజీకి పెళ్లి జరిపిస్తానని చెప్పండి. అట్నే పూర్ణిమ బాలాజీల పెండ్లి జరిపిస్తా. సరేనా? ఏంది చెప్పు. గోవిందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ
నీకు దగ్గర కానివ్వనని, ఆడి ప్రేమని ఒప్పుకోనని, ఆడికి నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాకుండా ఆపుతానని, నీ మీద ద్వేషం కలిగేలా చేస్తానని, ఆడి పెళ్లి కూడా నీ చేతుల మీదుగానే జరిపిస్తానని చెప్పు. అసలు నేను వాళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిపిస్తాననుకున్నావు? నాకు కావలసింది గోవింద్కి గౌతమితో పెళ్లి కావాలి. దానికి ఇది అడ్డు రాకుండా ఉండడం, దీని మీద గోవిందానికి ద్వేషం పెరగడం. ఈ సందర్భాన్ని కరెక్ట్ గా నేను నాకు అనుకూలంగా మార్చేసుకున్నా. అది మాట ఇచ్చేసింది. అక్క పెండ్లి కోసం తన జీవితాన్ని వదులుకోవాలనుకుంది. గోవిందం పెండ్లవ్వగానే ఆళ్ళక్క పెళ్లి జరుగుతుందని నమ్ముతోంది. ఈలోపు నేను చెయ్యాల్సిందంతా చేసేస్తాగా. అసలు ఆళ్ల పెండ్లి నేనెందుకు చేస్తాను? అమ్మయ్యా, అయితే ఏదో ఆలోచనతోనే చేసామన్నమాట. భయపడి వచ్చాను నేను. ఒక్క దెబ్బతో వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చెయ్యాలని మాట తీసుకున్నా. ఆ అక్క చెల్లెళ్ల జీవితాలు ఏమైతాయో చూస్తా ఉండండి. పదండి. ఏమైంది? కళ్ళు కనపడవా? సారీ అండి, చూసుకోలేదు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అయ్యో, దెబ్బ బాగా తగిలినది. క్షమించండి సార్, అస్సలు చూసుకోలేదు. నేను దేవుడికి దండం పెట్టుకుంటా, మనసులో ఏదో కోరుకుంటా కొబ్బరికాయ కొట్టేసినాను. మీరిటొస్తున్నది గమనించలేదు. పొరపాటు నాది. ఈడ కొబ్బరికాయ కొట్టుండకూడదు. తలకాయ బద్దలు కొట్టింది కాకుండా మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన దాని గురించి మాట్లాడుతున్నావా? ఈ దెబ్బకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? డాక్టర్ దగ్గర పోవాలి. 1000 రూపాయలు. ఏకా ఏంది నువ్వు? అయ్యా పర్లేదు, మీరు వెళ్ళండి. క్షమించండి. పర్వాలేదండి, వెళ్ళండి. ఏకా నువ్వురా. ఏందమ్మా నువ్వు? వాని దగ్గర 1000 రూపాయలు వసూలు చేద్దాం అనుకుంటే ఆపేసినావు. ఏకా మరి ఇంత కక్కుర్తి పడమాక. వాడిని మనమే గుద్దినామన్న విషయం బయట పడినదే అనుకో, చస్తాం. పద పద. ఏయ్, చెయ్యొద్దు, చెయ్యి వదిలిపెట్టు. గీత ప్లీజ్, గీత రా. ఏంటి తమాషాగా ఉండదా? ఏం చేస్తున్నా? చెయ్యి పట్టి లాక్కు రావడం ఏంటి? ఆటలుగా ఉందా? గీత ప్లీజ్, ముందు నువ్వు కోపడకుండా నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా ఈను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. మళ్ళీ అదే పాట. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు సరేనంటే పెద్దవాళ్లతో మాట్లాడతాను అంటావు, అంతేగా? గీత ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నేనేం చేశాను? నీ మనసులో నేను ఉండాను. నేనంటే నీకు ఇష్టం. అయినా కూడా దాన్ని దాచేస్తున్నావు. కావాలనే నాకు దూరంగా ఉంటున్నావు. కావాలని నీ ప్రేమని ఒప్పుకోవడం లేదు. నీకేమైనా మెంటలా? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటాండావా? నీ వెంట పడిపోయి నీకోసం మనసిచ్చేసి నీతో కలిసి బ్రతికేయాలని ఫీల్ అవుతా ఉండావా? చూడు, అంత లేదిక్కడ. ఏదో అల్లరి చేస్తున్నా వేరే అబ్బాయి లాంటి వాడివి కాదు కనుక కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను. ఆ మాత్రం దానికే అడ్వాంటేజ్ తీసేసుకుంటావా నువ్వు? ప్రేమ పెళ్లి అని టార్చర్ పెడతావా? చదువుకోలేదా? సెన్స్ లేదా? ఒక్కసారి నో అని చెప్తే అర్థం కాదా? గీత, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కొని తెచ్చుకొని కోపం నటిస్తూ మాట్లాడుతున్న మాట. అది నాకు తెలుస్తా ఉండదు. అసలు నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? కేవలం మా అమ్మకి నీకు ఉండే గొడవ వల్లే కదా. అసలు అదంత పెద్ద గొడవ మొదటిసారి పరిచయం అయినప్పుడే నీకు ఆమెకి గొడవ అయింది. ఆ తర్వాత ప్రతిసారి ఎక్కడో ఒక చోట మీరు గొడవ పడతానే వచ్చారు. వాటిని సరిచేసే బాధ్యత నాది. కేవలం ఆ ఒక్క రీజన్తో నన్ను దూరం పెట్టడం, నా ప్రేమను ఒప్పుకోకుండా మనసులోనే దాచేసుకొని
నీలో నువ్వే బాధపడ్డం కరెక్ట్ కాదు. చూడు, నువ్వు మరీ అతిగా ఆలోచిస్తా ఉండవు. నీ గురించి ఎవరు ఇక్కడ బాధపడడం లేదు. చూడు, ఇది దైవ సన్నిధానంలో ఉన్నావు, అబద్ధం చెప్పమాక. అసలు ఇది ఏమాత్రం బాగోలేదు. నాకొచ్చే కోపానికి ఏం చేస్తారో నాకే తెలీదు. గీత ప్లీజ్, నువ్వు సరేనని చెప్పు. ఇక్కడే ఇదే గుళ్ళో దేవుడి ముందు నిలబడి అమ్మతో మన ఇద్దరి ప్రేమ గురించి చెప్పేస్తాను. ఎట్టైనా అమ్మను ఒప్పిస్తాను. స్టాప్ ఇట్. ఏంటి ఎప్పుడు చూసినా మన ప్రేమ మన ప్రేమ అని? ఎక్కడుంది మన ప్రేమ? నీ ప్రేమ అంతే. నువ్వు ప్రేమించావేమో కానీ నేను ప్రేమించలేదు. నువ్వు ఇష్టపడ్డావేమో కానీ నేను ఇష్టపడలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావేమో కానీ నీ ఇష్టమేనా? నా ఇష్టమే ఉండదులే. పెళ్ళైన కాడి నుంచి కష్టం తప్ప ఇష్టం అనే మాట నాకు తెలియదు కదా. మేడం ఏం చూస్తారు? చూసేదట్టుని మేము తూర్పు నుంచి పడమరకు వచ్చినాము మీ షాప్ కోసం. ఇంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినాము. ముందెళ్ళి జ్యూస్ ఏమన్నుంటే పట్రా. అలాగే. తాగేసి నిదానంగా షాపింగ్ చేస్తాం. సరే మేడం. ఆ పద, అక్కడ కూసుందాం. జ్యూస్ తాగేసి తాపీగా షాపింగ్ చేద్దాం. పద, ఏకారారా. ముందు పోయి ఆ బట్టలు మార్చో. ఏం దావతారమో? ఏ బానే ఉండయిగా. నీకు బాగానే ఉంటదే. దాని మీద ఉన్న బిల్లు చూడు ఎంత ఉంటదో. ఓహో, అయితే ఇంతసేపు నా డ్రెస్ చూడలేదన్నమాట. దీనికి ఉన్న రేట్నే చూస్తోంది. కనీసం ఈ ముచ్చట తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయి. రే స్వామి, నన్ను కూడా తీసుకొని పో. ఆ నెట్ ఉందే, తాగి చూడరా, బానే ఉండదు. తీసుకోండి మేడం. ఓయ్, యాడికి పట్టుకెళ్ళిపోతున్నాం? ఈడబెట్టు. పో. అమ్మి తాగు, బాగుండది. మార్చేసుకున్నా. ఇప్పుడు ప్రశాంతంగా ఉండదు నీకు. నేనొచ్చే లోపు ఎవడు చూడమన్నాడు ఇవన్నీ? వచ్చినాము, ఖాళీగా ఉన్నాం కదా అని బట్టలు చూసినాము. అయినా బట్టలు చూసేది కూడా తప్ప. ఇదిగో ఈ జ్యూస్ తాగు. తాగు తాగు, బాగుండది. ఏడుంటే మనశ్శాంతిగా కూడా ఉండరు. గీత, నీతో మాట్లాడాలా? ఎన్నిసార్లు మాట్లాడతావు? ఏం చెప్తావు? ప్లీజ్ దయచేసి ఇక్కడైనా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండు. లేదు, నేను నీతో మాట్లాడాలా. నువ్వు మోసం చేసుకుంటున్నావు. అది నీకు అర్థం కావడం లేదు. నన్ను నేను మోసం చేసుకోవడం లేదు. అనవసరమైన భ్రమలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. చూడు గీత, దయచేసి కొంచెం ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు కూడా నీకు తెలియడం లేదు. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, కానీ మీరేం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. దయచేసి వెళ్ళండి. నేను నీతో మాట్లాడాలి. చూడు, మీరిక్కడికొచ్చి మాట్లాడడం ఏం బాగోలేదు. మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. అవునా? ఇట్రా చెప్తా. రా. వదులు, చెయ్యొదులు. రమ్మంటుంటే చెయ్యొదలమంటుంటే. అయ్యో, ఏంద్రా స్వామి, నేను చూస్తాను. నిజమా అబద్ధమా? నాయనా ఆగు నాయనా, యాడికి పోతుంటావు? రే, ఏడేం జరుగుతుందో తెలుసా? చెప్తే కదా తెలిసేది. వాడు గోవిందం గాడు, ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరుంది గీత. ఆ పిల్లని తీసుకుని ఆ ట్రైన్ రూమ్ లోకి పోయినాడు రా. అవునా? ఈడేం చేస్తుండారా? పండిపోయి చూద్దాం. నువ్వెడకి పోతుండవు నాయనా? రే, వాడు ఆ పిల్లని తీసుకుని ట్రైన్ రూమ్ లోకి పోయినాడు రా. నువ్వు గమ్మునుండు ఆయన, ఏదో మాట్లాడడానికి పోయి ఉంటాడు. మాట్లాడేది ఉంటే బయట నిలబడి మాట్లాడచ్చు కదరా. ట్రైన్ రూమ్ లో తీసుకుని మాట్లాడేది రా. ఏం చేస్తాడు ఆయన? మహా అయితే ఏం చేస్తాడు? అక్కడ సైలెంట్ గా ఉంటుందని మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. ఏంద్రా మీరా వెనకేసుకొస్తున్నారా? కాసేపు మాట్లాడేసి ఆయన గమ్మునే ఉన్నాయన. రేయ్, మీరు బ్రదర్సా బ్రోకర్సా? ఏదో అల్లారా? ఏంది నాయన అంత మాట నేసినావు? లేకపోతే ఏందిరా, వాడు ఆ పిల్లని తీసుకుని ట్రైన్ రూమ్ లోకి పోయినాడు అని అంటా ఉన్నాను. మీ ఇష్టానికి మీరు ఏదేదో వాగేస్తా ఉండరు. నాయను, నువ్వు గమ్మునే ఉండు. ఒక 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్పాను కదా. ఇదేం పద్ధతిరా దరిద్రం?
వాడికి పెళ్లి చూపులని బట్టలు కొనేదానికి మీ అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చినది. రేపు వీడికి పెళ్లి చూపులు. ఈడేమో ఇప్పుడు ఆ పిల్లని తీసుకుని ట్రైన్ రూమ్ లోకి పోయినాడు. మీరేమో వీడికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎదవలారా నాయనా నువ్వు ఊరికే నోరు పారేసుకోబాకు. గోవిందం కూడా అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాడు. ఏంద్రా ఏంద్రా నువ్వు అనేది? అవును, ఆ పిల్లని ప్రేమిస్తా ఉంటే ఈ పెళ్లి చూపులేంద్రా? నీకు తెలుసు కదా అమ్మ గురించే. మరి ఆ పిల్ల ఆ పిల్లని ఒప్పించే ప్రయత్నమే చేస్తా ఉండడాడు. ఒరే ఇది ఒప్పించే పద్ధతారా? ఆ పిల్లని తీసుకుపోయి గదిలో పెట్టి ఉన్నట్రా వాడు పిలుద్దాం. నాయనా ఒక 5 నిమిషాలు గమ్మున ఉండు, మాట్లాడేసి వస్తాడాడు. కర్మరా కర్మరా దరిద్రులారా ఏంద్రా అయిపోయా? ఆడోళ్ళు బట్టల దగ్గర ఏం చేస్తా ఉండారు? కనుకో ఈ ఆడికి జాకెట్లు తీసుకున్నా ట్రయల్ చూద్దామని పోతా ఉండా. ట్రైల్ ఎందుకు? నాకు తెలుసు కదా. ఇటు భుజం మీద పెట్టి చూస్తాను. ఏంది పిచ్చి పిచ్చి వాగుడు? అయ్యే అట్ట కాదు, నువ్వు చెప్తా. ఏంది ఏం చేస్తాండావు నువ్వు? ఎందుకెట్ట కుప్పి గంతలేస్తా ఉండవు? అట్ట కాదు కనుక ఏడపడితే అట్ట ట్రైల్ చేస్తే అట్ట. అయినా నీకు ఇది సరిపోతుందిలే. గమనుండు. నువ్వే గమనుండు. గోవిందు ఇది కరెక్ట్ కాదు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసునా? గదిలోకి తీసుకొస్తావా ఇట్ట? ఎవరైనా చూస్తే నా పరువు ఏం కావాలి?